ఇప్పుడు 'దేవరాజ్' సినిమా రాబోతుంది గదా! మనకి అక్టోబర్‌లో. సో, దానిపైన మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మా ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చి చాలా హెవీగా ఉన్నాయి. హ్మ్. ఎన్టీఆర్ గారు 'దేవరా' మూవీ లాస్ట్ సినిమా కంటే ఈ సినిమా చాలా బావుంటదనుకుంటున్నాం. అంటే 'త్రిబుల్ ఆర్' తర్వాత లాంగ్ గ్యాప్ తోటొచ్చింది గదా! ఈ లాంగ్ గ్యాప్‌లో ఫుల్‌ఫిల్ చేస్తారనుకోవచ్చా 'దేవరా' తోటి? యెస్ అనుకుంటున్నాను మేడం. ఆ ఫుల్‌ఫిల్ అనేది ఇప్పుడు కంప్లీట్ అవుతదనుకుంటున్నా. హ్మ్. హ్మ్. సో, 'ఎన్టీఆర్‌ది' ఇంతకుముందు సినిమాలన్నిట్లో చూసుకున్నాక 'రాజమౌళి' తర్వాత ఏ హీరో తీసినా గాని ఆ కాంబినేషన్ తర్వాత ఆ సినిమా ఫట్ అని చాలా మంది అంటుంటారు. మరి ఈసారి ఈ 'దేవరా' తోటి ఫట్ అవుతదా? హిట్ అవుతదా? ఫట్ అవుతదని కాదు మేడం. ఎన్టీఆర్ గారికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. హ్మ్. అందువల్లే నేను చాలా ఎక్స్‌పెక్టేషన్‌తో ఉన్నాను. ఈ ఓకే. టైప్ కలెక్షన్స్ బాగా హెవీగా వస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే ఇందులో శ్రీదేవి కూతురైన 'జాన్వీ కపూర్' గూడా కనిపించబోతుంది. ఫస్ట్ టైమ్‌లో మన టాలీవుడ్‌లో అడుగు పెట్టబోతుంది గదా! సో, ఆమె నుంచి ఏమన్నా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా సినిమా నుంచి? అదే తనుకొని ఫస్ట్ టైమ్ అంటున్నారు కదా! ఇంకా తనుకొని కొంచెం బాగా యాక్ట్ చేస్తది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా యాక్ట్ చేసేవాళ్ళు ఇంకా ఛాన్సెస్ కోసం ట్రై చేస్తుంటారు కదా! అందువల్లనే తనుకొని బాగా యాక్ట్ చేసిద్దని నేను అనుకుంటున్నాను. ఓకే. పాన్ ఇండియన్ లెవెల్‌లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? యెస్ మ్యామ్. సో, ఎంత కలెక్షన్ తెస్తదనుకుంటున్నారు? లేదు ఇప్పుడు మనకి 300 క్రోర్స్ ప్లస్‌లో జరుగుతుంది. అంత రీకలెక్షన్ సంపాదించగలుగుతదా? యెస్ మేడం. కంపల్సరీ 300 క్రోర్స్ పైనే అనుకుంటున్నాను మేడం నా ఎక్స్‌పెక్టేషన్. థాంక్ యూ అండి.